హాయ్ అండి, నమస్తే అండి. మన చూడిదార్ ప్యాంట్కైనా నార్మల్ ప్యాంట్కైనా సరే సీట్ పీస్ వేస్తాం కదా. సీట్ పీస్కి బ్యాక్ సైడ్ ఒక జాయింట్, ఫ్రంట్ సైడ్ మధ్యలో ఒక జాయింట్ వస్తుంది నార్మల్గా. అయితే మనం కట్ చేసుకునేటప్పుడు జాయింట్ లేకుండా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అలా జాయింట్ లేకుండానే కట్ చేశాను. ఇది ఫ్రంట్ పార్ట్, నేను చూపించేది ఫ్రంట్ వైపుకి వచ్చేది. ఆ ట్రయాంగిల్స్ మనకేంటంటే ఇది చూడీ ప్యాంట్ అనమాట. ఏదైనా సరే ప్యాంట్ కట్ చేశాక మనకు ఒక ట్రయాంగిల్ దగ్గర కొంచెం సరిపోదన్నమాట. సో అది ఇది ఇందులో అంటే ఈ వీడియోలో నేను యాక్చువల్గా 2 పార్ట్స్ చెప్తున్నాను, 2 విషయాలు. ఈ ట్రయాంగిల్ ఒకటి, నెక్స్ట్ బ్యాక్ జాయింట్ ఒకటి నేను చెప్తాను అది. సో ఈ ట్రయాంగిల్కి ఏంటంటే ఇటువైపు ఒక ఇటువైపు ఒకటి, ఆ 2 క్లాతులు నేను పట్టుకునేది. మొత్తం 4 లేయర్స్లో ఉంది, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కలిపి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎలా జాయింట్ వేసుకోవచ్చు అనేది, మనకి ఎంత ట్రయాంగిల్ కావాలి, ఎంత షేప్ కావాలి అనే దానికన్నా మనం ఎక్స్ట్రా షేప్ తీసుకోవాలండి. దీనికే కాదు, దేనికైనా సరే, ఈవెన్ బ్లౌజ్ డిజైన్స్కైనా సరే, ఏదైనా మధ్యలో డిజైన్ కొట్టాలి అంటే మనం ఏదైతే లైనింగ్ కట్ చేసామో, ఏదైతే అనుకున్నామో డిజైన్ పెట్టాలని, ఆ ముక్క కన్నా ఎక్స్ట్రా ముక్క ఎప్పుడు తీసుకోవాలి మనం. సో మనం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇది బ్యాక్ వస్తుంది అన్నమాట జాయింట్. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్లో ఉండేది, నా లెఫ్ట్ హ్యాండ్లో ఉండేది ఫ్రంట్ జాయింట్ వస్తుంది మధ్యలో. సో యాక్చువల్గా జాయింట్ అది కలిపేసే ఉంది, కటింగ్ అయితే లేదు, కానీ నేను కట్ చేస్తాను. ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. చూసారా, నేను కట్ చేసేస్తున్నాను. అంటే ఇప్పుడు 2 పార్ట్స్ కింద వస్తుంది అనమాట. యాక్చువల్గా జాయింట్ మళ్ళీ అక్కడ మనం జాయింట్ చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే కట్ చేస్తున్నానో దాన్ని మళ్ళీ జాయింట్ చేసేయాలి. కానీ మరి అలాంటప్పుడు ఎందుకు కట్ చేయడం అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. సో అదేంటంటే అండి, మామూలుగా ఇది ఎలా వేసుకున్నాం అనుకోండి, జాయింట్ వరకు ఓకే, ప్రాబ్లం ఉండదు. కానీ మనం కూర్చున్నప్పుడు కానీ ఏదైనా కొంచెం ఫాస్ట్ నడిచినా సరే, ఏదో గబుక్కుని కూర్చొని లేచినా సరే, వెనకాతలు ఏంటంటే కొంచెం పీక్కుపోయేట్ అయిపోద్ది అనమాట. సో అలా అయిపోకుండా ఆల్రెడీ ఉన్నదాన్ని కట్ చేసేసి ఇప్పుడు మనం జాయింట్ వేసుకోవాలి. మరి జాయింట్ వేసుకుంటే ఊడిపోదా అంటే నేను చెప్తాను, అలా మనం టైట్గా వేసుకుంటే అసలు ఊడదనమాట. అది నార్మల్గా ఎలా ఉండదు అలా వదిలేస్తే మనకి కొంచెం పీక్కుపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ట్రయాంగిల్స్ అయితే స్టిచ్ చేసేద్దామండి. సో ఇలా పెట్టేసి ఒక క్లాత్కి యువతలో పెడతాం, రెండో క్లాత్కి రెండో, అంటే లెఫ్ట్ రైట్ కదా వస్తాయి. సో ఇలా పెట్టేసిన తర్వాత కుట్టేస్తాం. కుట్టేసి దీన్ని మళ్ళీ యువతలకు తిప్పేస్తే మనకి షేప్ వస్తుంది కదా. దీని మీద మళ్ళీ ఇంకో కుట్టేసేస్తాం. ఫస్టే 2 కుట్లు వేయక్కలేదు, ఇలా తిప్పేసి ఇంకో కుట్టు వేసేస్తే ఇంకా ప్రాబ్లం అయితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊడదనమాట. ఇది కూడా కిస్తా దగ్గర కోసం, కిస్తా కొంచెం పైకి వస్తుంది కాబట్టి ఇది కూడా ఊడిపోకుండా మనం ఇలా కుట్టు వేసుకుంటే ఇంకా ప్రాబ్లం అయితే ఉండదు. సో అలా ఇప్పుడు ఇది ఇలా వస్తుంది కదా, ఒక పార్ట్ అయింది. ఇప్పుడు రెండో పార్ట్కి కూడా సేమ్ అలాగే వేసేస్తాం. మనం మార్కింగ్ చేసాం కదా ఆల్రెడీ, ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, బ్లూ కనిపిస్తుంది కదా మీకు అటువైపు. మనం ఫస్టే మార్కింగ్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈ ప్యాంట్ అనే కాదండి, బ్లౌజులైనా ఏదైనా సరే మార్కింగ్లు చాలా అంటే చాలా మనకి ఈజీ చేసేస్తుంది అనమాట పని. ఈ మార్కింగ్ల వల్ల మనం ఒక 1 అవర్లో అవ్వాల్సింది కనీసం ఒక 10 నిమిషాలను మనకు మిగులుతుంది అనమాట. సో సేమ్ దీనికి కూడా అలాగే చేసేయాలండి. చేసేసిన తర్వాత మరి మనకి ఇది కరెక్ట్గా షేప్ తెలియాలి కదా, కరెక్ట్గా షేప్ ఉండాలి కదా. సో దానికోసం యాక్చువల్గా నేను ఎంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవుద్దని. ఎందుకంటే నేను ఒక 20 years బ్యాక్ నేను కూడా చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. చిన్న విషయానికి కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. టెన్షన్ పడిపోయిందండి, అది కరెక్ట్గా వస్తుందా, తప్పు వచ్చేస్తుందా ఏంటి అనేది. కొత్తగా నేర్చుకున్నప్పుడు ఎవరికైనా అదే ప్రాబ్లం ఉంటుంది. సో దానికోసం నేను ఇంత క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలా వచ్చింది కదండి, ఇప్పుడు 2 పార్ట్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకు తెలిసిపోద్ది, కింద ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, ఈ పైన 2 ఇప్పుడు మనం నేను చూపిస్తున్నాను, కింద అలాగే ఇంకో 2 పార్ట్స్ ఉన్నాయి కదా. దానికి ఇప్పుడు చిప్పని చూసారా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పైన 2 పార్ట్స్ ఎలా ఎంత ఉందో సేమ్ ఆ కింద ఎక్స్ట్రా ఉండదని మనం కట్ చేసేసుకుంటే మనకి ఇప్పటికి ఏంటంటే కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారంగా మనకి సీట్ పీస్ వచ్చింది. 2 పీసెస్ ఇవి, ఓకే కదండి. ఇప్పుడు మనం ఎక్కడైతే జాయింట్ వేసామో ఆ 2 జాయింట్లని కలిపేస్తాం, అది ఫ్రంట్కి వస్తుంది. మన ఫ్రంట్ నాడా ఎక్కించుకుంటాం కదా, ఆ జాయింట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పే ఒక విషయం, ఈ ట్రయాంగిల్ అయిపోయింది. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే, మనం ఆల్రెడీ జాయింట్ ఉన్నదాన్ని కట్ చేసేసాం కదా, ఇది ఫ్రంట్. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అది బ్యాక్ అనమాట. సో అది ఆల్రెడీ బ్యాక్, మనం జాయింట్ ఉన్నదాన్ని మనం కట్ చేసేసాం. ఎందుకు కట్ చేసేసామంటే అది చెప్పాను కదా మీకు, కూర్చున్నప్పుడు అది కొంచెం మనకి కిస్తా చిరిగిపోయినట్టు, కిస్తా కాదు సారీ, ఎక్కడైతే ఉందో అక్కడ పీక్కుపోయినట్టు అలా వచ్చేస్తున్నారు. ప్యాంట్ అంటే కొంచెం రఫ్ యూసేజ్ ఉంటాయి, ఎంత తక్కువ అంటే కొంచెం రఫ్ యూసేజ్గా ఉన్నట్టే ఉంటాయి టాప్స్ కన్నా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక దాని మీద ఒకటి ఆల్రెడీ ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని ఒక మడత, మళ్ళీ ఇంకొక మడత, అంటే నార్మల్గా ఉంచేసే కన్నా కట్ చేసేసి ఇలా జాయింట్ వేస్తే మనకి ఇంక ఎట్టి పరిస్థితిలో కూడా అసలు ఎంత చెరగమన్నా చెరగదు. ప్యాంట్ పాతదైపోవాలి కానీ, పడియాలని ఇంకా మనం పడేస్తామేమో కానీ ఇది మాత్రం చెరగదు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు 2 క్లాత్ని కలిపేసి ఒక మడత, మళ్ళీ మడత, అంటే దారాలు బయటకు వచ్చేయకుండా అండ్ ఆల్సో స్ట్రాంగ్గా మనకి ఉండడం కోసం అనమాట. సో దీని మీద మనం ఇలా కుట్టు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ప్యాంట్కి మాత్రం కొంచెం ఎక్స్ట్రాగానే వేసుకోలేదు, ఒకటికి 2 సార్లు వేసుకుంటేనే బెస్ట్ అనమాట. మన కిస్తా దగ్గర అయినా సరే అంతే, కింద పార్ట్కి కిస్తా దగ్గర అయినా సరే అంతే. సో ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు దీనిపైన మళ్ళీ వేసేయాలి.
సో ఈ ప్యాంట్ ఏంటంటే మనం కుట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్‌లో నాడ ఎక్కించినప్పుడు అక్కడ ఓపెన్ ఉంటుంది కదా! అలా ఓపెన్ లేకుండా ఓన్లీ నాడ ఎక్కించడానికి మాత్రమే హోల్ ఉండేలాగా కూడా ఎలా కుట్టు వేసుకోవచ్చు, ఎలా కుట్టాలి అనేది కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. ఓన్లీ నాడ ఎక్కించడానికి మాత్రమే హోల్ ఉంటది. ఇంకెక్కడ ఏమీ కనిపించదు. మొత్తం అంతా అన్ని క్లోజ్ ఇలాగే కనిపిస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టే కనిపిస్తది ఎటు చూసినా ఫ్రంట్ కూడా. సో అది కూడా నేనైతే వీడియో అప్లోడ్ చేశానండి. మనం ఎలా కుట్టేసుకుంటే కనుక మనకు అసలు ఎక్కడ చీరిపోవడం గానీ ఏమి ఉండదు. ఇది తర్వాత మనం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! అది ఇలాగొస్తే మనకు సీట్ పీస్ మొత్తం వచ్చినట్టు. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్‌కొస్తది. ఇప్పుడు నేను చూపించేది ఫ్రంట్‌కొస్తది. ఇప్పుడు నేను కుట్టి చూపించాను కదా! అది బ్యాక్ అనమాట. సో ఇది చూసారు కదా! ఈ ప్యాంట్ చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా! నాడ ఎక్కించినప్పుడు సో ఇలా డైరెక్ట్‌గా జాయింట్ ఏసేస్తే ఇలా కొంచెం గలీజ్‌గా కనిపిస్తుంది కదా! ఇలా కాకుండా చాలా అంటే చాలా నీట్‌గా అసలు ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన కుట్టు అలాగే కనిపిస్తుంది. ఈ ఎక్స్ట్రా పార్ట్‌లు గానీ, అక్కడ ఓపెనింగ్ గానీ, ఆ నాడ ఎక్కించిన తర్వాత ఓపెన్ గానీ అసలు ఏమీ లేకుండా ఓన్లీ చిన్న హోల్ ఒకటే ఉంటది. దానిలోంచి మాత్రమే నాడ ఎక్కించుకోవాలి. అది కూడా నేను అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.